అనేక బాధలతో ఉన్నావేమో, అనేక ఇబ్బందులు నిన్ను కురంగదీస్తున్నాయేమో, అయినా కూడా దేవుడు చెప్పే మాట ఏంటండి? భయపడద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడకు, తప్పకుండా నీకు నేను చెప్పండి తోడుగా ఉంటా, నేను నడిపిస్తా, నిన్ను ఆదుకుంటా, నేను వెంటనే ఉంటా, నీకు నీడగా ఉంటా, నీకు కొండగా ఉంటా, నీకు కాపరిగా ఉంటా. కాబట్టి నువ్వు భయపడద్దు, నీ బలమై ఉంటా అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. బలహీనుడివిగా, బలహీనురాలివిగా నువ్వు ఉన్నావేమో, అయితే ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటి? నేను నిన్ను తప్పకుండా బలపరుస్తా, నిన్ను స్థిరపరుస్తా, నేను ఆదుకుంటా, నీకు వెంటనే ఉంటా. నువ్వు పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, కష్టాలను చూసి భయపడుతున్నావేమో, సమస్యలను చూసి భయపడుతున్నావేమో, నీకు వచ్చిన వ్యాధిని చూసి చచ్చిపోతాను అనుకుంటున్నావేమో, నేను తప్పకుండా బలపరుస్తా, నీ వ్యాధిని తీసేస్తా, నీ బాధల్ని తీసేస్తా, నేను ఆదుకుంటా, నీ కష్టాల్లో నీకు నేను తోడై ఉంటా అని ప్రభు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నానండి? నీకు సహాయము చేయవాడను నేనే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ ఆపదల్లో నిన్ను ఆదుకుంటా, నీ సమస్యల్లో నేను ఆదుకుంటా, నీ అప్పుల్లో నేను నిన్ను ఆదుకుంటా, నీ వ్యాధుల్లో నేను నిన్ను ఆదుకుంటా. ఆ పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఆ మంచం దగ్గర నిలబడి ఏం చేస్తారంటే జ్వరాన్ని గద్దిస్తాడు. పో జ్వరమా పో అన్నాడేమో. జ్వరం ఏమైపోయింది? దెబ్బకి ఇడిచి వెళ్ళిపోయింది. లూకాసు వార్త. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. యేసయ్యతో చెప్పాడు. ఎవరు? పేతురు. ప్రభా, మా పరిస్థితి ఇట్లుందయ్యా, మా అత్తమ్మ నాకెంతో సాకిరి చేసేదయ్యా, జ్వరంతో మంచాల నుంచి లేస్తలేదయ్యా అని ప్రభుకి ఆయన చెప్పేసరికి ఆయన ఆమె దగ్గరకు వచ్చి, అది ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను. వదిలిపోయింది కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగింది. వదిలిపోయింది. జ్వరం ఏమైపోయింది? వదిలేదు. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు మన పక్షానికి వస్తే, మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అన్నీ కూడా వదిలిపోతాయి.